మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారి జన్మదినం సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్స్లను ప్రభుత్వ ఆసుపత్రులకు కానుకగా ఇచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. ఇందులో భాగంగా ఈ రోజు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ను రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పవని గారికి అంబులెన్స్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్తో పాటు సంగసాని సురేష్, మండల అధ్యక్షులు చంద్రియ, నగేష్, నాగప్రభు, పెద్దపులి రాజు, దాసు, బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ నాయకులు బాలరాజ్, రాజు, దిగంబర్, సంగమేష్, అరవింద్ వాల్దాస్, ఉదయ్ గౌడ్, మహేందర్ గౌడ్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అంబులెన్సులు వారి సొంత నిధులతోని ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అంబులెన్సు బీద ప్రజల సేవ కోసం అని చెప్పి, బీద ప్రజలకు ఎమర్జెన్సీ కోసం అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. మరి మాధవనేని రఘునందన్ రావు గారు మనకు ఎంపీగా ఎన్నికైన నుంచి కూడా ప్రతి తాలూకాలో కానీ జిల్లాలో కానీ గ్రామాలలో కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మరి ఏది అడిగినా కానీ ఎంబడే ఇవ్వడం జరుగుతుంది. మరి అంబులెన్సులు అయితే మరి బీద ప్రజల సేవ కోసమని, ఎమర్జెన్సీ కోసమని చెప్పి బీద ప్రజలకు అంబులెన్స్ అందుబాటులో ఉండాలని చెప్పి మరి నర్సాపూర్ పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్కు ఈ యొక్క అంబులెన్స్ను బహుకరించాడు. మరి వారికి నర్సాపూర్ అసెంబ్లీ తరఫున వారికి మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫు దీన్ని వినియోగించుకొని మరి ప్రజల సేవలో ఎప్పుడు 24/7 అవర్స్ ఉంచాలని చెప్తూ, మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బీద ప్రజలకు సేవ చేసే దవాఖానా. అందుకని నేను మేడం గారిని కూడా కోరుకుంటున్నది ఏంటిదంటే, మరి గరీబోళ్ళు చాలామంది వస్తారు మేడం ఇక్కడికి. మరి వారి యొక్క ఆరోగ్యం కోసం కానీ, వారి ఎమర్జెన్సీ కోసం కానీ మీరందరూ కూడా పనిచేయాలి. మీరు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఉన్నారంటేనే మీరందరూ కూడా ప్రజాసేవలో ఎంతోమంది. నర్సాపూర్ అండి, నిన్న మన మెదక్ ఎంపీ రఘునందన్ గారు మొత్తం 7 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది మన మెదక్ జిల్లాకి. అందులో నర్సాపూర్ ఒకటి. మేము నిన్ననే ఈ అంబులెన్స్ని తీసుకోవడం జరిగింది. ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి ఎంపీ గారు ఎంతో ఉదార ఉదయంతో మాకు అంబులెన్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషమైంది. సార్కి చాలా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. 7 కాన్స్టిట్యూన్సీలకు పార్లమెంటు పరిధిలో 7 అంబులెన్స్లు ఇస్తామని చెప్పి మాట తీసుకొని దాని కృషి పట్టుదలతోటి ఈ అంబులెన్స్ను తయారు చేసి నిన్న ఎంపీ రఘునందన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఇవి లాంచ్ చేయడం జరిగింది. మేము ప్రత్యేకంగా నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ ప్రజల తరపున రఘునందన్ రావుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడ సూపరింటెండెంట్ మేడం గారు ఉన్నారు. ఈ అంబులెన్స్ను అన్ని విధాల సక్రమంగా పేదలకు వాడి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఎంపీ రఘునందన్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ హాస్పిటల్కి ఎన్ని ప్రయోజనాలు కావాలనో అన్ని ప్రయోజనాలు సమకూర్చాలని ఆశిస్తూ, ఎప్పుడు మేము ఎన్నుకుంటాం మేము గిట అన్ని విధాల సహకారం చేస్తాం. అన్ని పార్టీల సహకారం తీసుకొని పేద ప్రజలకు ఈ నర్సాపూర్ ఏదైతే హాస్పిటల్ ఉందో అది జిల్లాలనే ముందుండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.